హలో అందరికీ, వెల్కమ్ టు ఆన్లైన్ వంటిల్లు. ఈరోజు మునక్కాయ చికెన్ కర్రీ చేస్తున్నాను. ఎక్కువ మసాలాలు లేకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మునక్కాయ చికెన్ కాంబినేషన్తో ఒకసారి తిని చూడండి, ఆ టేస్ట్ ఎప్పటికీ మర్చిపోలేరు. ఒకసారి నా స్టైల్లో ట్రై చేసి చూడండి. మరి మునక్కాయ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి హీట్ అయినాక 3 పచ్చిమిర్చి చీలికలు, కట్ చేసిన 2 ఉల్లిపాయ ముక్కలు, కొంచెం సాల్ట్ వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయినాక ఒకే ఒక టమాటా వేసి మెత్తగా మగ్గనివ్వాలి. టమోటా మగ్గాక క్లీన్ చేసిన 1/2 కేజీ చికెన్, మునక్కాయ ముక్కలు, కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు వేసి చికెన్లోని వాటర్ బయటకు వచ్చే వరకు మూత పెట్టి ఉడకనివ్వాలి. తర్వాత అల్లం వెల్లుల్లి, ధనియా, జీలకర్ర పేస్ట్ వేసి మూత పెట్టి పచ్చివాసన పోయే వరకు ఉడికించాలి. రెండు నిమిషాల తర్వాత చికెన్ మగ్గాక 3 టీ స్పూన్ల కారం, తగినంత సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టి ఆయిల్ పైకి తేలే వరకు మగ్గనివ్వాలి. మసాలా, ఉప్పు, కారంతో చికెన్ ఉడికాక పీసెస్ మునిగే వరకు వాటర్ పోసుకొని ఫ్లేమ్ మీడియంలో పెట్టి 5 నిమిషాలు ఉడికించాలి. కూర ఉడికాక 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసి బాగా కలిపి 2 నిమిషాలు ఉడికాక ఆఖరిలో కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే కూర రెడీ. అంతేనండి, చాలా రుచిగా ఉండే మునక్కాయ చికెన్ కూర రెడీ. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.